కానీ దాటుకొని ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. వన్ ఆఫ్ ది డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ అసలు మై ఇన్స్పిరేషన్ ఆఫ్ టీవీ అసలు. అవును. అండ్ మల్టీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్ గెటప్ సీను ఇస్ హియర్. ఒక్కసారి సీను గారిని సాధారణంగా వేదిక మీదకి అర్రెర్రెర్రెర్రె ఏమీ తెలియని ఆ నవ్వు వెనకాల చాలా దాగుంటాయి. ఆ దాగున్న విషయాల గురించి కాకుండా సినిమా విషయాలు చెప్పండి. ఏ ఛానల్ రా? హే అనంతపూర్. యాక్చువల్లీ మైక్ ఇచ్చారు, అరవక్కర్లేదు, వినిపించేస్తుంది అరవకపోయినా. థ్యాంక్ యూ. ఏ ఛానల్? అరే అక్కడికి వెళ్ళరా రే. ఈ టైం అయిపోయి అక్కడ కూర్చోరా రే. ఇక్కడే ఉంటారా? పిలుస్తారు. ఏ ఛానల్ అనేది? అమ్మన్ రా పోరా రే. అనంతపూర్ హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు అందరూ? చాలా 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 హ్యాపీ ఉంది ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ మెగా అభిమానులు అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అక్టోబర్ 5th నిశ్శబ్ద విస్ఫోటనానికి సాక్షులుగా మిగిలిన అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నాకు ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చిన మా మోహన్ రాజా సార్, మా డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ అలాగే విచ్చేసిన పెద్దలందరికీ, రామజోగ శాస్త్రి గారికి నమస్కారం సార్. సత్యభాయ్ లవ్ యూ. లక్ష్మీ పుప్పాలన్న లవ్ యూ సో మచ్ అన్న. రామ్ లక్ష్మణ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్, లవ్ యూ. షఫియా అన్న అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సార్ ఇంతకుముందు జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాకు చాలా చాలా మంచి అనుభూతినిచ్చింది. నా ఈ ప్రయాణంలో ఈరోజు చేసిన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రయాణం. ఎందుకంటే ఆయనతో పాటు వైజాగ్ నుంచి బెంగళూరు వరకు ఆయనతో ఒక ప్రైవేట్ జెట్లో ప్రయాణం చేసే అదృష్టం వచ్చింది. నాకు ఎంతకంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. అండ్ ప్రతి సినిమాలో నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. బాస్ వస్తున్నారు. ఏమీ లేదు సార్ ఇటు నుంచి వస్తున్నారు, బాస్ ఇటు నుంచి వస్తున్నారు, అట్లేరు ఇటు వస్తారు బాస్ ఇటు వస్తారు. డైవర్ట్ అవ్వకండి అనవసరం, అదే చిన్నదంతే, ఏం కాదు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ October 5th సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మెగాస్టార్. థ్యాంక్ యూ.